శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ 39వ అధ్యాయం మనం చర్చించబోతున్నాం. ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటంటే, సగరుని యొక్క పుత్రులు యజ్ఞాశ్వం గురించి వెతకడం. ఇది ఈ అధ్యాయం పేరు. ఇంద్రుడు సగరుని యొక్క యజ్ఞాశ్వాన్ని దొంగలించి అతడు అంతర్ధానం అవుతాడు. సగరుని యొక్క ఆజ్ఞపై అతడి యొక్క 60,000 మంది పుత్రులు ఆ అశ్వం కోసం వెతుకుతూ భూమిని తవ్వుతారు. దేవతలు ఇక దైవలోక వాసులు ఎవరైతే ఉన్నారో వారు ఈ భూమిని తవ్వడం చేత కలుగుతున్నటువంటి కలతలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించి వారు బ్రహ్మదేవునికి ఫిర్యాదు చేస్తారు. ఇది మనం ఈ అధ్యాయంలో విపులంగా చూద్దాం. మొదటి శ్లోకం. విశ్వామిత్రవచ శ్రుత్వా కథాంతే రఘునందనః ఉవాచ పరమ ప్రీతో మునిం దీప్తం ఇవానలం. విశ్వామిత్రుని యొక్క పలుకులను విన్న తరువాత ఎప్పుడైతే ఈ సగరుడు యజ్ఞాన్ని ప్రారంభించడం అనేటువంటి వృత్తాంతం ముగిసిందో, రఘునందనుడైనటువంటి రామచంద్రుడు అతడు చాలా ప్రసన్నుడై అగ్నిలాగా దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి విశ్వామిత్ర ఋషితో ఈ విధంగా మాట్లాడతాడు. ఇక్కడ విశ్వామిత్రుని ఏమన్నారు చూడండి. మునిం దీప్తం ఇవానలం అని చెప్పున్నారు. అనలం, అనల అంటే ఏమిటి? అనల అంటే అగ్ని అని ఉంటుంది కదా. అంటే ఎలా ఉన్నాడట విశ్వామిత్రుడు అంటే ఇక్కడ చెప్తున్నారు, మునిం దీప్తమివానలం, అగ్ని వలె అతడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడట విశ్వామిత్రముని. చూడండి తర్వాత. అయితే ఇక్కడ కుతూహలంతో రాముడు తన పూర్వీకుడైనటువంటి సగర మహారాజు యొక్క చరిత్ర గురించి విపులంగా తెలుసుకోవాలని ప్రశ్నించాడు. విశ్వామిత్రుడు దానికి సమాధానం చెబుతున్నాడు ఈ అధ్యాయంలో. 2వ శ్లోకం. శ్రోతుమిచ్చామి భద్రం తే విస్తరేణ కథామిమాం పూర్వకో మే కథం బ్రహ్మన్ యజ్ఞం వై సముపాహరత్. శ్రోతుమిచ్చామి అంటే నేను వినాలనుకుంటున్నాను. భద్రం తే నీకు మంగళమగుగాక. ఇవన్నీ చూసాం మనం, ఎన్నో చోట్ల వస్తున్నాయి, పదాలు గుర్తుంచుకోవాలి. విస్తరేణ కథామిమాం అంటే ఇంకా విస్తారంగా నేను ఈ సగరుని యొక్క యజ్ఞ వృత్తాంతం ఏదైతుందో దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకని, ఓ బ్రాహ్మణ, నా పూర్వీకుడు ఈ యజ్ఞాన్ని ఎలా నిర్వహించాడు? పూర్వీకుడు అంటే ఎవరు ఇక్కడ? సగరుడు. రాముడు తన పూర్వీకుడైనటువంటి సగరుని గురించి ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. మరి ఇక్కడ రాముని యొక్క పూర్వీకుడు అంటే సగర మహారాజుని ఇక్కడ సూచిస్తుంది. ఎందుకంటే ఈ శ్రీరాముని యొక్క పూర్వజులలో ఉన్నటువంటి చక్రవర్తులలో చాలా శ్రేష్టమైనటువంటి వాడు ఈ సగరుడు అన్నమాట. 3వ శ్లోకం. తస్య తద్వచనం శ్రుత్వా కౌతూహల సమన్వితః విశ్వామిత్రస్తు కాకుస్థం ఉవాచ ప్రహసన్నివ రూయతాం విస్తరో రామ సగరస్య మహాత్మనః. రాముని యొక్క ఆ పలుకులను విన్నటువంటి విశ్వామిత్రుడు అతడు కౌతూహల సమన్విత. చూడండి, విశ్వామిత్రుడు కుతూహలం పెరిగిందట. అతడు ఏం చేశాడట, విశ్వామిత్రస్తు కాకుస్థం ఉవాచ ప్రహసన్నివ. ప్రహసన్నివ అంటే ఏమిటి? అంటే నవ్వుతూ సమాధానం చెప్పాడట. ఎవరితోటి? కాకుస్థునితోటి, అంటే రాముని చోటు. ఏమని? ఓ రామా, ఈ సగరుని యొక్క యజ్ఞము గురించిన వివరాలు నేను చెబుతాను విను అని చెప్పన్నాడు. ఇక్కడ ప్రహసన్నివ, దానికి ఆచార్యులు చెప్తున్నారు ఎందుకని ఇక్కడ ప్రహసన్నివ అన్నారు అంటే, విశ్వామిత్రుడు ఎందుకు నవ్వుతున్నాడట అంటే, రాముడు చూడండి, రామ had asked him about that very topic that he wanted to elaborate on, and because he asked him as if he didn't know about it. చూడండి, అయితే విశ్వామిత్రుడు తన మదిలో దేని గురించి అయితే రామునికి చెప్పాలనుకున్నాడో దాని గురించే రాముడు ప్రశ్నించడం చూసి
అలాగే రామునికి ఈ విషయాలన్నీ తెలిసినా కూడా నన్ను అడుగుతున్నాడు అనేటువంటి విషయం తెలిసి ఇక్కడ విశ్వామిత్రుడు నవ్వాడు అని చెప్పి ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారనమాట. అదవుతుంది కదా, ఎందుకంటే ఆ విషయం గురించే విశ్వామిత్రుడు చెబుదాం అనుకుంటున్నాడు. మరి ఆయన పరమాత్మగా ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు కదా భగవంతుడు, కాబట్టి ఎవరెవరు ఏమనుకుంటున్నారు ఏమిటనేది తెలుసు అన్నమాట. కాబట్టి వెంటనే ఏం చేశాడంటే ఏదైతే తన మదిలో ఉందో అదే విషయాన్ని రామచంద్రుడి నోటి వెంట వచ్చింది. అందుకని అతడు నవ్వుకుంటున్నాడు. 4వ శ్లోకం. శంకర శ్వశురో నామ హిమవాన్ అచలోత్తమ వింధ్య పర్వతం ఆసాధ్య నిరీక్షేత పరస్పరం. శంకరుని యొక్క మామగారైనటువంటి హిమవంతుడు ఎవరు ఇక్కడ చెప్తున్నారు. శంకర శ్వశుర. శ్వశుర చూడండి, ఈ పదం ఎక్కడ వస్తుంది మనకి భగవద్గీతలో. మనకి అర్జునుడు కృష్ణుడితో చెబుతూ ఉంటాడు, వీళ్ళంతా కూడా నా బంధువులు, ప్రతిపక్షంలో నా యొక్క బంధువులు అందరూ ఉన్నారు. మొదటి అధ్యాయంలో చెబుతాడు. అందులో ఏమంటారు, శ్వశురహ అని చెప్పి అంటాడు. శ్వశురో అంటే మామగారు అని అర్థం అన్నమాట సంస్కృతంలో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే శంకరుని యొక్క మామగారైనటువంటి హిమవాన్ అతడు ఎవరట, పర్వత శ్రేష్ఠుల యొక్క అధిష్టాన దైవము అని చెప్పి ఉంటున్నారు. హిమవాన్ అచల ఉత్తమ. చూడండి, అచల అంటే అర్థం కదలలేని వాటిని అచల అని చెప్పి అంటారు. అంటే కదలలేనటువంటి పర్వతాలు ఏవైతున్నాయి. మరి కదలలేనివి అంటే కదిలేవి కూడా ఉన్నాయా? ఉన్నాయి కాబట్టే కదా కదలలేని పర్వతాలు అన్నారు. కాబట్టి కదలలేని పర్వతాలు మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 10వ అధ్యాయం భగవద్విభూతి అనేటువంటి అధ్యాయంలో ఆయన చెబుతాడు. ఏముంటాడంటే కదలలేనటువంటి పర్వతాల్లో నేను హిమాలయాన్ని అని చెప్పి అంటాడు. కదిలేటువంటి వాటిలో మేరు పర్వతాన్ని అని చెప్పి అంటాడు. చూడండి, అదవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, కాబట్టి ఈ అచల పర్వతాలలో శ్రేష్టమైనటువంటి ఎవరు ఈ హిమవంతుడు ఏం చేశాడట, వింధ్య పర్వతం యొక్క ఎత్తుకు ఎదిగాడట. చూడండి, ఈ 2 పర్వతాలు కూడా చాలా దూరం నుండి కనిపిస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. అదవుతుంది కదా. శంకరుని యొక్క మామగారైనటువంటి హిమవాన్ అతడు ఎవరు అంటే ఈ అచల ఉత్తమ, అంటే ఈ పర్వతాలలోనే శ్రేష్టమైనటువంటి వాడు, పైగా అధిష్టాన దైవం. మరి ఆ హిమవత్ పర్వతం ఏమైందట అంటే ఈ వింధ్య పర్వతం ఎత్తుకు ఎదిగిందట. కాబట్టి ఆ 2 పర్వతాలు కూడా ఒకదానికి ఒకటి కనిపిస్తున్నాడు. చూడండి, వింధ్య పర్వతాలు ఎక్కడున్నాయి, హిమవత్ పర్వతాలు ఎక్కడున్నాయి. వింధ్య పర్వతాలు అంటే మనకి ఈ మధ్య భారతదేశం ఆ ప్రాంతంలో అక్కడి నుంచి దక్షిణానికి ఉంటాయన్నమాట. హిమవత్ పర్వతాలు అంటే ఎక్కడున్నాయి, భారతదేశానికి ఉత్తర సరిహద్దుల్లో ఉన్నాయి. కాబట్టి 2 పర్వతాలు ఒకదానికొకటి కనిపించేంతగా హిమవత్ పర్వతాలు కూడా ఎత్తుకు వెళ్ళాయట. చూడండి, 5వ శ్లోకం. తయోర్మధ్యే ప్రవృత్తో అభూద్ యజ్ఞాః సపురుషోత్తమ సహిదేశో నరవ్యాఘ్ర ప్రశస్తో యజ్ఞకర్మణి. ఓ పురుషోత్తమ, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఓ పురుష వ్యాఘ్ర, ఓ నరవ్యాఘ్ర అంటే ఓ రామ, యజ్ఞము ఈ 2 పర్వతాలకు మధ్యలో జరిగిందట. ఎందుకంటే ఆ మధ్య ప్రదేశం ఏదైతే ఉందో ఇది యజ్ఞాలకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి భూమి అని చెప్పి అంటున్నారు. అంటే వింధ్య పర్వతాలు, హిమవత్ పర్వతాలు, ఈ 2 పర్వతాల మధ్యలో ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో ఇది యజ్ఞాలు చేయడానికి చాలా ప్రసిద్ధిగాంచింది అని చెప్పి అంటున్నారు. తర్వాత దీన్నే ఏమంటారంటే ఆర్యావర్తము అని అంటారు. ఆర్యావర్తము అంటే హిమాలయాలకు వింధ్య పర్వతాలకు మధ్యన ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని ఆర్యావర్తం అంటారు. ఆర్యావర్తం అంటే ఈ దక్షిణ కాదు, ఇదనే ఉంటాం మధ్య భారతదేశం అన్నమాట. చూడండి, భారతదేశం యొక్క మధ్య ప్రాంతం, దాన్ని ఆర్యావర్తం అని చెప్పి అంటారు. 6వ శ్లోకం. తస్యాశ్వచర్యాం కాకుస్థ దృఢధన్వా మహారథః అంశుమాన్ అకరోత్తాత సగరస్య మతే స్థితః. ఓ కాకుస్థ అంటే ఓ రామ నాయన, ఈ శగరుని యొక్క ఆజ్ఞ మేరకు ఎవరు దృఢధన్వా, చూడండి దృఢమైనటువంటి విలుకాడైనటువంటి వాడు. చూడండి,
ఇక్కడ ఏమని పిలిచారంటే దృఢధన్వా అన్నారు, అంటే అద్భుతమైనటువంటి విలుకాడు అని. ధన్వా అంటే విలుకాడు అని. చాలా అద్భుతమైనటువంటి విలుకాడు. మరియు మహారథుడు, చూడండి, మహారథుడు అంటే రథముపై ప్రయాణిస్తూ గొప్పగా యుద్ధము చేయగలిగినటువంటి వాడు అయినటువంటి అంశుమాన్ ఏం చేశారట, ఈ యజ్ఞాశ్వాన్ని అనుసరించారట. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా పూర్వం, ఈ అశ్వమేధ యజ్ఞం ఇలాంటివి చేసినప్పుడు ఏం చేస్తారు, యజ్ఞాశ్వాన్ని వదిలిపెడతారు. ఆ అశ్వం వెనుక గొప్ప సైన్యం కూడా వెళుతుంది. ఇది మనకి ఎక్కడొచ్చింది, దీని గురించి వివరణ? దశరథుడు అశ్వమేధ యజ్ఞం నిర్వహించినప్పుడు దశరథుడు ఏ విధంగా ఈ యజ్ఞాశ్వాన్ని పంపించాడు, వెనకాల ఎంత సైన్యం వెళ్ళింది, అవన్నీ కూడా వివరణ మనం చూసాం. కాబట్టి ఈ అంశుమాన్ ఎవరైతే ఉన్నాడో అతడు ఈ యజ్ఞాశ్వం వెనుక అనుసరించాడట దానికి రక్షణగా. 7వ శ్లోకం. తస్య పర్వణితం యజ్ఞాం యజమానస్య వాసవః రాక్షసీం తనుమాస్థాయ యజ్ఞీయాశ్వం అపాహరత్. చూడండి, అయితే ఉక్త్య దినోత్సవం రోజున ఒక రాక్షసుని యొక్క రూపాన్ని ధరించి ఇంద్రుడు ఈ రాజుకు చెందినటువంటి, అంటే ఈ యజమాని అయినటువంటి ఈ రాజుకు సంబంధించిన యజ్ఞాశ్వం ఏదైతే ఉందో దాన్ని తస్కరించాడట. చూడండి, ఇక్కడ ఏమన్నారు, రాక్షసీం తనుమాస్థాయ యజ్ఞీయాశ్వం అపహరత్ అని చెప్పన్నారు. ఇక్కడ చూస్తే ఒక పదం మీరు గమనించండి. తస్య పర్వణి తం యజ్ఞాం యజమానస్య వాసవః. చూడండి, యజమాని అనేటువంటి పదాన్ని ఇచ్చారు ఇక్కడ. యజమానస్వ అంటే ఏమిటంటే యజ్ఞానికి ఖర్చు భరించేటువంటి వాడు, అంటే యజ్ఞం చేస్తున్నటువంటి వాడిని యజమాని అంటారు. అదవుతుంది కదా, స్పాన్సర్ అని చెప్పి అంటాం కదా మనం, స్పాన్సర్. కాబట్టి యజ్ఞానికి స్పాన్సర్గా ఉండేవాడు, అంటే యజ్ఞం చేయించేవాడిని యజమాని అంటారు. అది సంస్కృత పదం. ఎందుకని అంటే మనకి భగవద్గీతలో చూస్తే మనకి ఏం చెప్పబడుతుంది, కృష్ణుడు చెబుతున్నాడు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. యజ్ఞార్థం కోసం తప్ప అన్యముగా ఎవరైనా పని చేస్తే అదేం చేస్తుంది, కర్మబంధనాల్లో చిక్కుకునేలా చేస్తుంది. మరి యజ్ఞము అంటే ఏమిటి, యజ్ఞో వై విష్ణు అన్నారు. యజ్ఞము అంటే విష్ణువుని సంతృప్తిపరిచే కార్యం. కాబట్టి యజమాని అంటే ఎవరిని అంటారంటే విష్ణువు యొక్క సంతృప్తి కోసం చేసేటువంటి కార్యాన్ని పర్యవేక్షించేవాడు, చేయించేవాడు, దాని ఖర్చు భరించేవాడిని యజమాని అంటారు. అర్థమవుతుంది కదా, అది యజమాని అంటే అసలు అర్థం. కానీ ఇప్పుడు మనం దాన్ని సాధారణంగా వాడిస్తుంటాం, దీనికి యజమాని ఎవరు, దానికి యజమాని ఎవరు అని. వాస్తవానికి ఇప్పుడు ఎవరో యజమానులు కాదనమాట. నిజమైన యజమాని ఎవరంటే భగవత్ సంతృప్తి కోసం ఒక కార్యాన్ని పర్యవేక్షించేవాడు, దానికి ఖర్చు చేసేవాడు, దాన్ని చేయించేవాడు ఎవరైతే ఉన్నాడో అతన్నే యజమాని అనాలి. అసలు ఆ పదం యొక్క మూలానికి మనం వెళ్ళినట్లయితే. కాబట్టి ఇక్కడ ఏం చేశారట, ఉక్త్యా దినోత్సవం అంటే ఈ యజ్ఞం చేసేటువంటి క్రమంలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క క్రతువు చేస్తూ ఉంటారు, ఒక్కొక్క రోజున ఒక్కొక్క కార్యక్రమం ఉంటుందన్నమాట. అలాగే ఉక్త్య అనే ఒక రోజున, అంటే ఉక్త్య అనేటువంటి క్రతువు చేయవలసిన రోజు అవ్వచ్చు, ఏదో కావచ్చు, ఆ రోజున ఏమైందంటే ఇంద్రుడు ఒక రాక్షసుని యొక్క రూపాన్ని ధరించి ఈ యజమాని యొక్క యజ్ఞాశ్వాన్ని అపహరించాడు అని చెప్పన్నారు. ఇక్కడ స్పాన్సర్ అనే పదం ఏదైతే ఉందో దానికి యజమాని అని చెప్పారు సంస్కృతంలో. చూడండి, అర్థమవుతుంది కదా, యజమాని అంటే ఎవరు, స్పాన్సర్ అనమాట, అంటే యజ్ఞాన్ని చేయిస్తున్నటువంటి వాడు అన్నారు. ఇంద్రుడు ఏం చేశారట, తన యొక్క మాయాశక్తి చేత రాక్షసికమైనటువంటి శరీరాన్ని స్వీకరించాడు, అంటే అలాంటి రూపాన్ని స్వీకరించాడు. ఇక్కడ పర్వణి అనేది దేన్ని సూచిస్తుందంటే ఆ పర్వదినం రోజున, అంటే ఈ నిఘంటువులో ఈ విధంగా దానికి అర్థం చెప్పారు అని చెప్పి అంటున్నారు. తస్య పర్వణి అన్నారు, అంటే ఉక్త్య అనేటువంటి పర్వదినము రోజున. పర్వదినం అంటే ఏమిటి, పర్వదినం అంటే చాలా విశేషమైనటువంటి రోజు. మనం సాధారణంగా వాడుతూ ఉంటాం, ఆ పర్వదినం రోజున అని చెప్పి. అదవుతుంది కదా. కాబట్టి పర్వణి అంటే అది భగవత్ సంబంధమైనటువంటి రోజులే పర్వదినాలుగా మనం పరిగణించాలి. 8వ శ్లోకం. హ్రియమాణే తు కాకుత్స్థ తస్మిన్ అశ్వే మహాత్మన ఉపాధ్యాయ గణా సర్వే యజమానం అతాబ్రువన్. చూడండి, ఓ కాకుస్థ వంశజుడా, ఎప్పుడైతే ఆ అశ్వము
గొప్ప ధీమతుడైనటువంటి ఇంద్రుని చేత తస్కరింపబడిందో, అక్కడున్నటువంటి ఎవరు ఉపాధ్యాయులందరూ కూడా యజమానితో ఈ విధంగా మాట్లాడారట. చూడండి, ఇక్కడ మనకి ప్రతి పదానికి అర్థం చూస్తాం మనం. యజమాని ఎవరిక్కడ? ఈ యజ్ఞానికి ఎవరు చేయిస్తున్నారు? యజ్ఞాన్ని సగర చక్రవర్తి చేయిస్తున్నాడు. కాబట్టి యజమాని అయినటువంటి సగర చక్రవర్తితో ఉపాధ్యాయులు మాట్లాడారట. ఇప్పుడు చూడండి, ఉపాధ్యాయుడు అనేది మనం వాడుతూ ఉంటాం వాడుకలో కదా. అసలు ఉపాధ్యాయుడు అంటే ఏమిటి ఇక్కడ చెప్పారు? ఉపాధ్యాయ గణాహ. చూడండి, ఉపాధ్యాయులు అంటే ఈ యజ్ఞం చేయించేటువంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో వారిని ఉపాధ్యాయులు అంటారు. చూడండి, ఉపాధ్యాయులు అంటే అది అర్థం. ఉపాధ్యాయ గణాహ అని చెప్పున్నారు అంటే యాజ్ఞికులైనటువంటి పురోహితుల్ని ఉపాధ్యాయులు అని చెప్పి అంటారు. తర్వాత 9వ శ్లోకం, వారందరూ కూడా యజమానితో మాట్లాడారు సగరునితోటి. 9వ శ్లోకం, అయం పర్వణి వేగేణ యజ్ఞీయాశ్వోపణీయతే హర్తారం జహి కాకుత్స్థ హయశ్చైవోపణీయతాం. చూడండి, అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఉక్త్య అనేటువంటి పర్వదినం రోజున తస్కరింపబడిందని. ఆ రోజు ఏమిటంటే ఆ ఉక్త్య అనేటువంటి రోజు ఏదైతుందో ఆ రోజుకి లోబడి సోమయజ్ఞం అనేది నిర్వహించాలట. కాబట్టి సోమయజ్ఞం నిర్వహింపబడేటువంటి రోజుని ఉక్త్య అని చెప్పి అంటారు. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నామంటే ఇది త్రేతాయుగం కాబట్టి త్రేతాయుగంలో ఏమిటి యుగధర్మం? త్రేతాయుగం యుగధర్మం ఏమిటి? త్రేతాయాం యజతో మఖై అని చెప్పబడింది. త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు నిర్వహించేవారు. కాబట్టి ఎక్కువ మనకి రామాయణంలో యజ్ఞాల గురించిన వివరణ కనిపిస్తుంది అనమాట. వారు ఏమన్నారట ఉపాధ్యాయులందరూ? ఒకసారి నాకు గుర్తున్న విషయం ఏంటంటే, మా గురు మహారాజ్ పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు ఇంగ్లీష్లో ప్రవచనం చెప్తుంటే అనువాదం చేయాల్సి వచ్చినప్పుడు టీచర్ అనేటువంటి పదం ఏదో వస్తే నేను ఉపాధ్యాయుడు అని చెప్పి అనువదించాను. దానికి ఆయన వెంటనే ఆయన అభ్యంతరం తెలిపారనమాట. ఉపాధ్యాయుడు అనేది సరైనది కాదు, అధ్యాపకుడు అనాలి అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి టీచర్ అనేటువంటి పదం ఏదైతే ఉందో దానికి ఉపాధ్యాయ అనేటువంటి పదం తగినది కాదన్నమాట. ఎందుకంటే వారు పోషించే పాత్ర వేరు, ఇప్పుడున్న వారు పోషించే పాత్ర వేరు. సరే, ఈ ఉపాధ్యాయులు ఏమని మాట్లాడారు యజమానితో అంటే, ఈ యజ్ఞాశ్వము ఈ ఉక్త్య అనేటువంటి పర్వదినం రోజున ఇది తస్కరించబడింది, తీసుకువెళ్ళిపోబడింది. ఓ కాకుస్థ వంశజుడా, ఆ దొంగను సంహరించి ఆ అశ్వాన్ని తీసుకురండి వెంటనే అని చెప్పి అన్నారు వారు. అయం పర్వణి వేగేన యజ్ఞీయాశ్వో అపనీయత. చూడండి ఏమన్నారు, అపనీయతే. అపనీయతే అంటే తీసుకువెళ్ళబడిపోయింది. హర్తారం జహి అంటే హర్తారం. హర్తారం అంటే ఎవరు? దొంగ. వాడిని త్వరగా ఏం చేయాలి? జహి అంటే వెంటనే వాడిని ఇక్కడ ఏమంటున్నారు చూడండి, హర్తారం జహి, వెంటనే ఆ దొంగను సంహరించండి. ఏం చేయాలి? సంహరించి ఉపనీయతాం, దాన్ని వెనక్కి తీసుకురండి మళ్ళీ అని చెప్పి అంటున్నారు. తర్వాత 10వ శ్లోకం, యజ్ఞచిత్రం భవత్యేతత్ సర్వేషాం అశివాయనః తత్తథా క్రియతాం రాజన్ యథా ఛిద్ర క్రతుర్భవేత్. చూడండి, ఈ యజ్ఞ నిర్వహణలో జరిగినటువంటి అపరాధం ఏదైతే ఉందో దీనివల్ల మనందరికీ కూడా అమంగళం చేకూరుతుంది. అందుచేత ఓ రాజా దయచేసి ఈ యజ్ఞాన్ని లోపాల నుండి విముక్తి పొందేలా చేయి, ఏదో ఒకటి చేయి మొత్తానికి నువ్వు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే యజ్ఞం నిర్వహించేటప్పుడు ఇలాంటి అపరాధాలు జరిగితే ఏమవుతుంది? యజ్ఞంలో పాల్గొన్న వారందరికీ కూడా అశుభం అన్నమాట. కాబట్టి ఈ అశుభ ఫలితాల నుండి ఈ యజ్ఞానికి నువ్వు విముక్తి కలిగించు అని చెప్పి వేడుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ యజ్ఞఛిద్రం అనేది దేన్ని సూచిస్తుందంటే యజ్ఞము నిర్వహించేటప్పుడు జరిగేటువంటి ఒక తప్పిదం, ఒక అపరాధం. ఛిద్రం అనే దాని యొక్క వాస్తవమైన అర్థం ఏంటంటే లోపము అని అర్థం. అయితే ఇక్కడ అది అపరాధము అనేటువంటి దాన్ని సూచిస్తుంది అని చెప్పి అన్నారు. ఛిద్రం అనేటువంటిది మనం తెలుగులో కూడా వాడుతుంటాం కదా, ఛిద్రం అయిపోయిందని చెప్పి అంటాం. ఇంకేమన్నారు చూడండి,
మరొక పదం, మన ఆసక్తికరమైన పదం ఇక్కడ చూస్తే, యజ్ఞచిత్రం భవత్యేతత్ సర్వేషాం అశివాయనః అని చెప్పున్నారు. చూడండి, శివ అంటే అర్థం ఏమిటి? శివుడు అంటే మంగళప్రదమైన వాడు, మంగళమును చేకూర్చేవాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే అశివాయచ, అశివాయ అంటే అమంగళము అని చెప్పి అంటున్నారు. చూడండి, సర్వేషాం అంటే ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అశివాయనః అంటే కలగకుండా ఉండాలి, అమంగళం జరగకుండా ఉండాలి. 11వ శ్లోకం. ఉపాధ్యాయ వచః శ్రుత్వా తస్మిన్ సదసి పార్థివః షష్ఠిం పుత్ర సహస్రాణి వాక్యమే తదువాచః. చూడండి, మరి ఈ యజ్ఞం చేపడుతున్నటువంటి ఉపాధ్యాయుల మాటలు విన్న తరువాత సగర చక్రవర్తి తన 60,000 మంది పుత్రులకు ఈ విధంగా చెప్పాడట. చూడండి, ఉపాధ్యాయ వచ శ్రుత్వా అని చెప్పండి. ఇక్కడ కూడా మళ్ళీ ఉపాధ్యాయులు అనేటువంటి దాన్ని వాడారు. చూడండి, 12వ శ్లోకం. గతిం పుత్రాన పశ్యామి రక్షసాం పురుషర్షభాః మంత్రపూతైర్మహాభాగైర్ ఆస్థితో హి మహాక్రతుః. చూడండి, ఓ మానవ శ్రేష్ఠులారా, ఎవరు చెప్తున్నారు? సగరుడు పుత్రులకు చెప్తున్నాడు. ఓ మానవ శ్రేష్ఠులారా, నా పుత్రులారా, అసలు ఈ యజ్ఞంలోకి రాక్షసులు ఎలా ప్రవేశించారో నాకు తెలియడం లేదు, నేను చూడలేకపోతున్నాను. ఎందుకంటే ఇది చాలా గొప్ప శక్తిమంతులైనటువంటి వారి చేత, పవిత్రమైనటువంటి వైదిక మంత్రాల చేత నిర్వహించబడుతుంది. మరి అలాంటి వాళ్ళు నిర్వహిస్తూ ఉంటే మరి ఎలా రాక్షసులు ఇందులో ప్రవేశించారో నాకు అర్థం కావటం లేదు. మనం పూర్వం కూడా చూసాం. మనం ఇది దశరథుని యొక్క అశ్వమేధ యజ్ఞ నిర్వహణ సందర్భంలో ఏం చెప్పబడింది? ఈ బ్రహ్మరాక్షసులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా బ్రహ్మరాక్షసులు అవుతారు అంటే, పూర్వం యజ్ఞాలు చేసేటువంటి అప్పుడు జరిగినటువంటి లోపాలు చేయడం ద్వారా, యజ్ఞ నిర్వహణలో భాగంగా లోపాలు, తప్పులు చేయడం, ఆ తప్పును సరిదిద్దుకోకపోవడం, లేకపోతే ఉదాసీన వైఖరిని వ్యవహరించడం చేత వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారని చెప్పి. అయితే వారు బ్రహ్మరాక్షసులు ఏం చేస్తారంటే, ఇంక వేరే ఎవరన్నా యజ్ఞాలు చేస్తున్నారనుకోండి, అక్కడ ఏమన్నా లోపాలు కనిపిస్తాయేమో, లోపం కనిపిస్తే వెంటనే ఆ యజ్ఞాన్ని నాశనం చేద్దామని చూస్తుంటారనమాట. అందుచేత ఇక్కడ సగరుడు ఏమంటున్నాడంటే, అసలు రాక్షసులు రావడానికి ఎలా అవకాశం ఉంది? ఎందుకంటే అసలు వాస్తవానికి రాక్షసులు కాదు కదా, వచ్చినవాడు ఎవడు? ఇంద్రుడు వచ్చాడు. మరి ఎలా రాక్షసులు రాగలరు? ఎందుకంటే మనం చాలా పరిపూర్ణంగా చేస్తున్నాం, పైగా గొప్ప శక్తివంతమైనటువంటి వాళ్ళు, చాలా పవిత్రమైనటువంటి వేదమంత్రాలతో చేస్తున్నారు. కాబట్టి రాక్షసులు ఎలా వచ్చారో నాకు అర్థం కావటం లేదని చెప్పి అంటున్నారు. మనకి ఇదే వృత్తాంతం ఎక్కడ కనిపిస్తుంది? పృథు మహారాజు భాగవతంలో మనం చూస్తే, పృథు మహారాజు ఏం చేస్తాడు? అశ్వమేధ యజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఇంకా చివర ఇంకొక యజ్ఞం చేస్తే అతడు 100 యజ్ఞాలు పూర్తయిపోతాయి, ఇంద్ర పదవి వస్తుందన్నమాట. కాబట్టి ఇంద్రుడు ఏం చేస్తాడు? సన్యాసి వేషంలో వచ్చి, కాషాయ వేషధారంలో వచ్చి ఏం చేస్తాడు? ఒక సాధువులాగా, భిక్షకుల్లాగా వచ్చి రథాన్ని అశ్వాన్ని ఎత్తికెళ్ళిపోతాడు అనమాట. కాబట్టి రాక్షసులు ఏ విధంగానూ యజ్ఞంలోకి ప్రవేశించే అవకాశం లేదని చెప్పి సగరుడు అనుకుంటున్నాడు. 13వ శ్లోకం. తద్గచ్చత విచిన్నధ్వం పుత్రకా భద్రమస్తువః సముద్రమాలినీం సర్వాం పృథివీమనుగచ్చత. కాబట్టి నా పుత్రులారా, వెళ్ళి ఆ అశ్వం కోసం వెతకండి, మీ అందరికీ కూడా మంగళము జరుగుగాక. చూడండి, భద్రమస్తువః అని చెప్పుంటున్నాడు. భద్రమస్తు అంటే శుభమస్తు అని, శుభమస్తు అంటాం కదా, అది భద్రమస్తు అన్న రెండు ఒకటే. కాబట్టి భూమి అంతా కూడా మీరు వెళ్ళి, అంటే ఎలాంటి భూమి? సముద్రముల చేత చుట్టుముట్టబడినటువంటి ఈ భూమి అంతా కూడా మీరు వెతికి అశ్వాన్ని తీసుకురండి అని చెప్పి అంటున్నాడు. కాబట్టి సగరుడు ఏం కోరుకుంటున్నాడంటే, తన పుత్రులు వెళ్ళి వెతికి అసలు ఏ విధంగా ఈ అశ్వం దొంగలించబడిందనేది తెలుసుకోవాలనుకుంటున్నాడు. అలాగే అతడు ఈ చేయవలసినటువంటి యజ్ఞ సంబంధమైన క్రతువుల్లో చాలా తలమునకలై ఉన్నాడట. అందుచేత ఎవరెవరు తిరుగుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తిగా, ఇప్పుడు ఉదాహరణకి నేను ప్రవచనం చెప్తూ ఉన్నాను, ఇక్కడ ఈ చెప్పడంలో నేను నిమగ్నమై ఉన్నాను. కాబట్టి ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరు బయటకు వెళుతున్నారు నేను గమనించే అవకాశం లేదు కదా. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సగరుడు పూర్తిగా యజ్ఞ సంబంధమైనటువంటి విషయాల్లో నిమగ్నమై ఉండడం చేత ఈ రాక్షసులు రావడం, వెళ్ళడం, లేకపోతే అశ్వాన్ని దొంగలించడం, ఇవన్నీ కూడా అతడు చూడడానికి కుదరదు. అందుకే ఏమంటున్నాడంటే, తన పుత్రులు వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకోవాలని అతడు కోరుకుంటున్నాడు అనమాట.
14వ శ్లోకం. ఏకైకం యోజనం పుత్ర విస్తారమభిగచ్చత. చూడండి, నా పుత్రులారా, ఈ భూమిపై ఉన్నటువంటి ప్రతి యోజనాన్ని క్షుణ్ణంగా మీరు వెతకండి అని చెప్పి అంటున్నాడు. చూడండి, విస్తారం అభిగచ్చత అని చెప్పి అన్నాడు. అభిగచ్చత అంటే వెతకండి వెళ్ళి. విస్తారం అంటే ఇక్కడ మరొక పదం ఉంది. విస్తారము అంటే చాలా క్షుణ్ణంగా అని అర్థం. 15వ శ్లోకం. యావత్తురగ సందర్శస్తావత్ ఖనతే మేధినీం తం చైవ హయహర్తారం మార్గమాణ మమాజ్ఞయ. చూడండి, మీరందరూ కూడా నా యొక్క ఆజ్ఞ ప్రకారం, చూడండి ఇక్కడ ఏమన్నాడు, మమాజ్ఞయ, నా యొక్క ఆజ్ఞ మేరకు మీరందరూ కూడా ఈ భూమిని తవ్వి, మీకు అవసరమైతే ఈ అశ్వం దొరికే వరకు భూమిని తవ్వుతూ ఉండండి. ఎవరు దీన్ని అపహరించారో మీకు తెలిసేంత వరకు దీన్ని తవ్వుతూ ఉండండి అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దాని అర్థం ఏమిటంటే, ఒకవేళ మీకు భూమి యొక్క ఉపరితలం మీద దొరకలేదు అనుకోండి, అవసరమైతే భూమిని తవ్వేయండి అని చెప్తున్నాడు ఇక్కడ అర్థం. ముందు భూమిపై వెతకండి, భూమిపై దొరకపోతే భూమిని తవ్వైనా సరే వెతకండి అన్నాడు. 16వ శ్లోకం. దీక్షిత పౌత్ర సహిత సోపాధ్యాయ గణో హి అహం ఇహ స్థాస్యామి భద్రం వో యావత్తురగ దర్శనం. కాబట్టి అతడు యజ్ఞంలోకి దీక్షితుడై ఉన్నాడు. కాబట్టి అతడు ఏమంటున్నాడంటే, నేను మరి కంకణం కట్టుకున్నాడంటారు చూసారా, తెలుగులో మనం అంటుంటాం కదా, ఆ పని చేయడానికి కంకణం కట్టుకున్నాడని. కంకణం కట్టుకోవడం అంటే ఏమిటి? అసలు కంకణం దేనికి కట్టుకుంటారు? మీరు చూడండి, ఎప్పుడైనా ఒక వ్రతం కానీ పూజ కానీ చేస్తే ముందు ఏం చేస్తారు? పురోహితులు ఏం చేస్తారు? ముందు చేతికి కంకణం కడతారు. కంకణం కట్టడం అంటే అతన్ని ఆ క్రతువులోకి అతన్ని ప్రవేశింపజేశారన్నమాట. అదవుతుంది కదా, ఆ క్రతువులోకి ప్రవేశింపజేశారు. దాన్నే దీక్షితుణ్ణి చేశారని చెప్పి అంటారు. అంటే ఇనిషియేట్ చేయడం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి నేను ఈ యజ్ఞం చేయడానికి దీక్షితుడినై ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ ఈ ఏమంటున్నాడు, ఉపాధ్యాయ గణాహ, ఈ ఉపాధ్యాయులు ఎవరైతున్నారో వారితో పాటుగా నేను ఇక్కడే ఉంటాను. ఇంకేమంటున్నాడు, ఇంకేమంటున్నాడంటే, నేను ఈ ఉపాధ్యాయులతో పాటుగా అలాగే నా పౌత్ర సహిత. పౌత్ర అంటే ఏమిటి? పుత్ర పౌత్ర అని చెప్పి అంటాం. పుత్ర అంటే పుత్రులు, పౌత్ర అంటే మనుమలు. అర్థమైంది కదా. కాబట్టి ఏమంటున్నాడంటే, నేను ఈ యజ్ఞం చేయడానికి కంకణం కట్టుకున్నాను కాబట్టి, యజ్ఞం చేయడానికి దీక్ష స్వీకరించాను కాబట్టి నేను ఇక్కడే ఉంటాను ఉపాధ్యాయులతో పాటుగా, అలాగే నా యొక్క మనుమడితో పాటుగా. మీరు గుర్రంతో వెనక్కి తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను వీరితో పాటుగా. కాబట్టి మీ అందరికీ కూడా మంగళము జరుగుగాక అని చెప్పి అంటున్నాడు. ఈ శాస్త్ర నిర్దేశానుసారం మరి ఒకసారి దీక్ష స్వీకరించిన తర్వాత అక్కడ నుండి లేచి వెళ్ళిపోవడం అనేది తగని పని అన్నమాట. కాబట్టి సగరుడు స్వయంగా వెళ్ళి గుర్రాన్ని వెతకడానికి కుదరదు. మనకి తెలుగులో చెప్తుంటారు, పీటల మీద కూర్చున్న వాళ్ళు లేవకూడదని చెప్పి. దాని అర్థం ఏమిటంటే, ఒకసారి దీక్ష పూనిన తర్వాత వ్రతము చేపట్టాలని చెప్పి వారు లేవకూడదు అనమాట. అదే ఇక్కడ ఉద్దేశం. అంటే పూర్తిగా నిర్వహించాలి అని చెప్పి. అయితే ఇప్పుడు మనకు టీ బ్రేక్ అవన్నీ తీసుకుంటారు, అది వేరే విషయం. 17వ శ్లోకం. ఇత్యుక్తా హృష్ట మనసో రాజా పుత్రా మహాబలాః జగ్ముర్మహీతలం రామ పితుర్వచన యంత్రితాః. ఓ రామ, ఆ విధంగా ఆదేశింపబడిన వారే గొప్ప శక్తివంతులైనటువంటి ఆ రాజకుమారులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. చూడండి, హృష్టమనాహ అని చెప్పన్నారు. హృష్టమనాహ అంటే చాలా ఆనందంతో కూడినటువంటి, అంటే ప్రసన్న మనస్కులై వారందరూ ఏం చేశారట, తమ తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు ఈ భూ ఉపరితలాన్ని వెతకడానికి వెళ్ళారట అశ్వం కోసం. 18వ శ్లోకం. గత్వాతు పృథివీం సర్వాం దృష్ట్వా తం మహాబలాః యోజనాయామ విస్తారం ఏకైకో ధరణీతలం బిబిదు పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నకైః. కాబట్టి ఓ నరశార్ధూలమా, అంటే మళ్ళీ ఇక్కడ ఉన్నాడు, మనుషులలో పులి వంటివాడు. అంటే ఎవరిని కీర్తిస్తున్నాడు ఇక్కడ? రాముని కీర్తిస్తున్నాడు. వారు మొత్తం భూ ఉపరితలం అంతా కూడా వెళ్ళి చూశారట.
కానీ ఎక్కడ కూడా వారికి అశ్వం కనిపించలేదు, తురగము అంటే గుర్రము కనిపించలేదు. మరి ఈ 60,000 మంది రాకుమారులలో ప్రతి ఒక్కరు కూడా చాలా శక్తిమంతులు. వాళ్ళందరూ ఏం చేశారట, మరి భూమి ఉపరితలంపై కనిపించలేదని చెప్పి ఈ భూమి యొక్క ఉపరితలాన్ని ఏం చేశారట అంటే చాలా వారి యొక్క నఖములను ఉపయోగించి, అంటే వారి యొక్క గోళ్లను ఉపయోగించి, ఎలా ఉన్నాయట వారి యొక్క గోళ్ళు అంటే ఇక్కడ చూడండి వజ్రాయుధాల్లాగా ఉన్నాయట. చూడండి, అర్థమవుతుంది కదా. వజ్రస్పర్శ సమైహి నకైహి అని చెప్పన్నారు. వజ్రాయుధాలు లాంటి గోళ్లతోటి ఏం చేశారట, భూమిని మొత్తం దాన్ని చీరడం మొదలు పెట్టారట. చీరడం తెలియదు మనం చూడండి, ఎవరైనా గోళ్లతో పట్టుకుని ఎలా లాగుతాం అలాగా వాళ్ళు ఏం చేశారట, భూ ఉపరితలాన్ని చీల్చడం మొదలు పెట్టారట. ఎలాగ చూడండి, యోజనాయామ విస్తారం ఏకైకో ధరణీతలం అని చెప్పన్నారు. మొత్తం పొడవు వెడల్పులు చీల్చేస్తున్నారట మొత్తం భూమిని. 19వ శ్లోకం, శూలైర్ అశని కల్పైశ్చ హలైశ్చాపి సదారుణై. శూలైర్ అశని కల్పైశ్చ హలైశ్చాపి సుధారుణై విద్యమాన వసుమతి ననాథ రఘునందన. చూడండి, ఓ రఘునందన అంటే ఓ రామ, భూమి చూడండి ఈ వజ్రాయుధాల లాంటి త్రిశూలాల చేత, దారుణమైనటువంటి ఈ హలముల చేత, హలములు అంటే ఏమిటి, నాగళ్ళు, వాళ్ళు ఏం చేశారట, చాలా సుధారుణై. చూడండి, శూలైర్ అశనికల్పైశ్చ, చూడండి శూలైహి అశనికల్పైశ్చ అంటే ఇక్కడ ఏమన్నారు, వజ్రాయుధాలు లాంటి శూలములు అంటే త్రిశూలాల లాంటి ఆయుధాలతోటి, అలాగే హలైశ్చ సుధారుణై దారుణమైనటువంటి నాగళ్లతోటి ఏం చేశారట, విద్యమాన అంటే చీల్చేశారట భూమి యొక్క ఉపరితలాన్ని. మరి అప్పుడు వసుమతి, వసుమతి అంటే ఎవరు, వసుమతి అంటే భూమి, ఆమె ననాథ అంటే ఏం చేసిందట, రోధించడం మొదలుపెట్టిందట వారి యొక్క ఈ చీల్చివేయడాన్ని తట్టుకోలేక. 20వ శ్లోకం, నాగానాం వధ్యమానానాం అసురాణాం చ రాఘవ రాక్షసానాం చ దుర్దర్శః సత్వానాం నినదో అభవత్. ఓ రాఘవ, ఈ సర్పములు, అసురులు, రాక్షసులు యొక్క భయంకరమైనటువంటి రోదనలు, మరియు ఇతర జీవుల యొక్క భయంకరమైనటువంటి రోదనలు ఏవైతే చంపబడుతున్నాయో అవన్నీ కూడా వినడానికి చాలా దారుణంగా ఉన్నాయట. చూడండి, ఎందుకంటే మరి భూమిని తవ్వుతూ ఉంటే మనం చూడండి, ఏదన్నా నాగలితోటో లేకపోతే పారతోటో గుణపంతోటో తవ్వుతూ ఉంటే మనకి ఎన్నో వానపాములు, రకరకాల చిన్న చిన్న క్రిములు, కీటకాలు ఇవన్నీ కూడా ఒక్కోసారి చనిపోతూ ఉంటాయి. అయితే వాటి రోదనలు మనకేం వినిపించవు. కానీ ఎందుకంటే మనం అయితే పైపైనే తవ్వుతాం కాబట్టి. కానీ వీళ్ళు తవ్వడం అలా కాదు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏకంగా యోజనాల కొద్దీ తవ్విస్తున్నారు లోపలికి. తవ్వడంతో ఏమైందంటే లోపల ఉన్నటువంటి నాగులు, అసురులు, రాక్షసులు, ఇతర జీవులు ఏవైతే చంపబడుతున్నాయో, ఇది ఈ తవ్వుతూ ఉన్నప్పుడు ఏవైతే చంపబడుతున్నాయో వాటి యొక్క రోదనలు చాలా భయానకంగా ఉన్నాయట వినడానికి. చూడండి, దుర్దర్శ అని చెప్పున్నారు. అయితే ఇక్కడ చూడండి, అసురులు, రాక్షసులు ఈ పాతాళ లోకంలో జీవిస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనకి శ్రీమద్ భాగవతం నుండి శ్రీల ప్రభుపాదులు ఒక దగ్గర ఏం చెప్తారంటే, ఈ భూమికి కింద ఉన్నటువంటి అధోలోకాలు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళేటువంటి వాటిని చేరుకునేటువంటి మార్గం భూమి నుండే ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్కోసారి ఏం చెప్తారంటే భూమి లోపల ఉన్నాయని చెప్తారు, కానీ ఈ అధోలోకాలు ఏవైతే ఉన్నాయో అధోలోకాలు భూమి లోపల ఉన్నాయని చెప్తారు ఒక్కోసారి. అంటే కిందకి వెళ్ళాలి, వాటికి మార్గం ఎక్కడి నుంచి అంటే భూమి నుండే వెళ్ళాలన్నమాట. అయితే వాళ్ళు ఎంతగా తవ్వేస్తున్నారంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, వారు తవ్వుతూ ఉంటే పాతాళ లోకం వరకు వెళ్ళారనమాట. చూడండి ఎలా తవ్వుతున్నారు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి అసురులు, రాక్షసులు, ఎందుకంటే వాళ్ళు పాతాళ లోకంలో జీవిస్తారు. ఒక్కోసారి మనం చెప్తుంటాం వ్యవహారాత్మకంగా ఏమంటారంటే భూమికి కింద పాతాళం ఉంటుంది అని చెప్పి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం ఉన్న భూమి లోపల ఉంటుందని కాదు, మనం ఉన్న భూమి గుండా ప్రవేశిస్తే పాతాళ లోకానికి వెళతాం. ఆ విధంగా వాళ్ళు అవన్నీ కూడా తవ్వేస్తున్నారనమాట. యోజనానాం సహస్రాణి షష్ఠిం తు రఘునందన బివిధుర్ ధరణిం వీర రసాతలమనుత్తమం. ఓ రఘునందన, ఈ వీరులైనటువంటి యోధులు భూమిని 60,000 యోజనాల పాటు తవ్వారట. ఆ విధంగా వాళ్ళు అద్భుతమైనటువంటి రసాతలాన్ని చేరుకున్నారట. చూడండి,
అదే కదా, అతల వితల రసాతల మహీతల పాతాళ లోకాలు అని చెప్పి అంటారు. అతల వితల రసాతల, చూడండి, భూమి కిందకి అతల లోకం, వితల లోకం, రసాతల లోకం దాకా వెళ్ళారట. చూడండి, 60,000 యోజనాలు తవ్వుతూ తవ్వుతూ అద్భుతమైనటువంటి రసాతలం చేరుకునే వరకు తవ్వుతూ ఉన్నారట. చూడండి, 22వ శ్లోకం. ఏవం పర్వత సంబాధం, చూడండి, ఏవం పర్వత సంబాధం జంబూద్వీపం నృపాత్మజ, జంబూద్వీపం నృపాత్మజా ఖనంతో నృపశార్ధూల సర్వతః పరిచక్రము. చూడండి, ఓ నరశార్ధుల అంటే ఓ రామ, ఈ రాజకుమారులు ఆ విధంగా భూమి అంతా కూడా వారు తిరగడం మొదలుపెట్టారట. అంటే మొత్తం అంతా కూడా వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. అంటే ఈ జంబూద్వీపాన్ని తవ్వుతూ ఏం చేశారట, అది ఈ జంబూద్వీపాన్ని వారు తవ్వుతూ ఉంటే అది మందంగా పర్వతాలతో నిండిపోయిందట. చూడండి, ఇక్కడేమంటున్నారు చూడండి, అంటే మందంగా పర్వతాలతో నిండిపోయినటువంటి జంబూద్వీపాన్ని తవ్వుతూ మొత్తం ఈ భూమండలం అంతా కూడా వారు తిరగసాగారు అని చెప్పి అంటున్నారు. తర్వాత 23వ శ్లోకం. అయితే ఆనాటికి మనకి లభించే సమాచారం ఏంటంటే జంబూద్వీపం అంతా కూడా చాలా దట్టంగా పర్వతాలతో నిండిపోయి ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ చెప్పే పరిస్థితిని బట్టి. తతో దేవాః స గంధర్వాః సాసురాః సహ పన్నగాః సంభ్రాంత మనసః సర్వే పితామహం ఉపాగమన్. అప్పుడు దేవతలు, గంధర్వులు, అసురులు, పన్నగములు వీరందరూ కూడా ఏం చేశారు అంటే పక్షులు, పన్నగము అంటే పక్షులు, వారి యొక్క మనసు కలత చెందడంతో వారందరూ కూడా పితామహుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. 24వ శ్లోకం. తే ప్రసాద్య మహాత్మానం విషన్నవదనాస్తథా ఊచుః పరమ సంత్రస్తాః పితామహం ఇదం వచః. మరి మొట్టమొదట ఆ పితామహుణ్ణి, మహాత్ముడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి వారు కీర్తించిన తర్వాత వారు దిగాలుగా ఉన్నటువంటి ముఖములతోటి భయముతో వణికిపోతూ ఈ విధంగా పితామహుడైనటువంటి బ్రహ్మదేవునితో మాట్లాడారట. 25వ శ్లోకం. భగవన్ పృథివీ సర్వా ఖన్యతే సగరాత్మజైః బహవశ్చ మహాత్మానో హన్యంతే తలవాషినః. చూడండి, ఓ దేవా, భూమి అంతా కూడా సగరుని యొక్క పుత్రుల చేత తవ్వబడుతూ ఉంది. మరి రసాతలంలో నివసిస్తున్నటువంటి ఎంతోమంది మహాత్ములందరూ కూడా సంహరించబడుతున్నారు. చూడండి, వీరు తవ్వేటువంటి కార్యం చేత రసాతలంలో నివసిస్తున్నటువంటి ఎంతోమంది మహాత్ములందరూ కూడా చంపబడుతున్నారని చెప్పి వారు ఫిర్యాదు చేశారన్నమాట. కన్యతే అని చెప్పున్నారు. కన్యతే అంటే తవ్వడము అని అర్థం. 26వ శ్లోకం. అయం యజ్ఞహరో అస్మాకం అనేనాశ్వోపనీయతే ఇతి తే సర్వభూతాని నిఘ్నంతి సగరాత్మజాః. ఆలోచిస్తూ ఇక్కడే ఉంటున్నారు చూడండి. ఈ సగరుని యొక్క పుత్రులు వారి యొక్క ఆలోచన ఏమిటి, తవ్వుతూ ఉన్నప్పుడు ఏమిటంటే ఈ జీవులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చేస్తున్నటువంటి యజ్ఞాన్ని నాశనం చేశాయి, అలాగే ఈ జీవులే మన యొక్క యజ్ఞాశ్వాన్ని దొంగలించాయి అని ఆలోచిస్తూ సగరుని యొక్క పుత్రులు ఏం చేస్తున్నారట, అన్నీ వారికి కనిపించిన జీవులన్నింటినీ కూడా నాశనం చేస్తున్నారట. చూడండి వారి యొక్క ఆలోచన ఎలా ఉందో. 60,000 మంది పైగా. అంటే వారికి కసిగా ఉందన్నమాట. మొత్తానికి ఈ జీవుల వల్లే మన యజ్ఞం అది అవాంతరం ఎదురైంది, ఈ జీవులే మన యజ్ఞాశ్వాన్ని దొంగలించాయని చెప్పి మొత్తం కనిపించిన వాటిని చంపేస్తున్నారట. చూడండి, అయితే కొన్ని రామాయణ ప్రతుల్లో ఇక్కడ యజ్ఞహనాహ అనేది చెప్పబడింది, యజ్ఞహరహ అనే దానికంటే కూడా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికే మనం చూసాం ఏమిటి, దేవతలందరూ కూడా ఎవరంటే విష్ణువు యొక్క, భగవంతుడైనటువంటి విష్ణువు యొక్క భక్తులు వారందరూ కూడా. మనకి శాస్త్రాల్లో చెప్పబడింది కదా, విష్ణు భక్తస్ భవేద్దైవ ఆసురస్తద్ విపర్యయ అని చెప్పన్నారు. విష్ణు భక్త భవేద్దైవ, దేవతలంటే ఎవరంటే విష్ణు భక్తులను దేవతలు అంటారు. ఆసురస్తద్ విపర్యయ, వారికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు అంటే విష్ణు భక్తులు కానిటువంటి వాళ్ళు ఇక్కడ ఏమన్నారు, అసురులు అని చెప్పి చెప్పబడింది శాస్త్రాల్లో. కాబట్టి
మరి వారు ఎందుకని వారు ఎంత కూడా బాధపడుతున్నారంటే మనం చెప్పుకున్నాం పరదుఃఖ దుఃఖి అని చెప్పి. ఎందుకంటే వారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా స్నేహితులు కాబట్టి, ఇంకా ఒక భగవంతుని యొక్క భక్తుడు ఎల్లప్పుడూ కూడా ఇతర జీవుల యొక్క శ్రేయస్సు కోసం ఆలోచిస్తాడు కాబట్టి వారు ఆ విధంగా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి స్నేహితులు అని చెప్పి అంటున్నారు. అంటే భగవంతుని యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో, కృష్ణ భక్తులు లేదా విష్ణు భక్తులు అయినటువంటి వాళ్ళు ప్రతి జీవులకు స్నేహితులు అని చెప్పి అంటున్నారు. ఇదే విషయాన్ని మనకి భగవద్గీత 6వ అధ్యాయం 32వ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తారు. అందుచేత వారు ఈ సగరుని యొక్క పుత్రులు ఈ పాతాళ లోకాల్లో అంటే ఈ అధోలోకాల్లో వారు ఇతర జీవులకు కలిగిస్తున్నటువంటి హింస ఏదైతే ఉందో ఆ హింసను చూసి వారు ఎంతో వేదనకు గురయ్యారనమాట. చూడండి, దూతుంది కదా. అందుచేత వారు ఫిర్యాదు చేయడానికి వచ్చారనమాట. దీనితో మనకు 39వ అధ్యాయం ముగిసింది బాలకాండలో. ఇక 40వ శ్లోకం ఏమిటంటే కపిల దేవుడు సగరుని యొక్క పుత్రులను శిక్షించడం. ఈ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఈ అధ్యాయంలో మనం ఏం చర్చిస్తామంటే బ్రహ్మదేవుడు దేవతలందరినీ కూడా వారిని ఓదార్చుతాడు. ఏమని చెప్తారంటే ఈ సగరుని యొక్క పుత్రులందరూ కూడా కపిల దేవుని యొక్క క్రోధం చేత భస్మం అయిపోతారు, మీరేం కంగారు పడొద్దు అని చెప్పి వారికి ఏం చేస్తారంటే ఆశ్వాసం ఇస్తాడనమాట. అంటే మీరేం కంగారు పడొద్దు అని చెప్పి ఓదార్చుతారు. ఈ సగరుని పుత్రులు ఏం చేస్తారు, వాళ్ళు తూర్పు దిశగా భూమిని తవ్వుతూ ఉంటారనమాట. ఆ విధంగా ఎప్పుడైతే వారు తూర్పు దిశగా తవ్వుతూ ఈ తూర్పుకి తర్వాత ఈ ఉత్తరానికి మధ్యన ఉన్నటువంటి భాగాన్ని చేరుకుంటారో అప్పుడు వారు కపిలుని యొక్క ఆశ్రమాన్ని చేరుకుంటారు. కపిలుని యొక్క ఆశ్రమం దగ్గర వారి యొక్క అశ్వం కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే వారు అక్కడ ఉన్నటువంటి కపిలుడే ఆ అశ్వాన్ని దొంగలించాడని చెప్పి అనుకుంటారో ఏం చేస్తారు, వెళ్ళి ఆ కపిలుని చంపాలనుకుంటారు అనమాట. అప్పుడు అతడు ఏం చేస్తాడు, హుంకారం చేస్తాడు, అంటాడనమాట. అనేటప్పటికి మొత్తం 60,000 మంది కూడా భస్మం అయిపోతారు. అది మనం అధ్యయనం చూస్తాం అనమాట. మొదటి శ్లోకం, దేవతానాం వచ శ్రుత్వా భగవాన్ వై పితామహః ప్రత్యువాచ సుషంత్రస్తాన్ కృతాంతబలమోహితాన్. దేవతల యొక్క వాక్కులను వినిన తర్వాత శక్తిమంతుడైనటువంటి పితామహుడైన బ్రహ్మ వారికి ఈ విధంగా సమాధానం చెబుతాడు. వారందరూ కూడా దేవతలందరూ కూడా ఎలా ఉన్నారంటే చాలా తీవ్రమైనటువంటి భయానికి గురై ఉన్నారట. ఈ సగరుని యొక్క పుత్రుల శక్తి ఏదైతే ఉందో దాన్ని చూసి మోహానికి గురయ్యారట. ఎందుకంటే ఈ సగరుని యొక్క పుత్రులు ఏం చేస్తున్నారు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా నాశనం చేస్తున్నారు. అది చూసి వారికి చాలా భయం కలిగింది అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఏం పదాలు వాడారు, సుసంత్రస్తాన్ అని చెప్పున్నారు. సుసంత్రస్తాన్ అంటే తీవ్రంగా భయపడిన వారు. కృతాంత బలమోహితాన్, చూడండి అంటే ఈ సగరుని యొక్క 60,000 మంది పుత్రుల యొక్క బలమును చూసి మోహితులైన వారు అని చెప్పుకుంటున్నారు. 2వ శ్లోకం, యస్యేయం వసుధా కృత్స్న వాసుదేవస్య ధీమతః మహిషీ మాధవస్యైష స ఏష భగవాన్ ప్రభుః. చూడండి, మాధవుడు అంటే ధీమతుడైనటువంటి వాసుదేవుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు మరియు మన యొక్క యజమాని. అతని యొక్క రాణి ఈ సమస్త భూమికి అధిష్టాన దేవత. చూడండి, అదవుతుంది కదా. ఇక్కడ ఏమని చెప్పారు, ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు మాధవస్య. ఎవరట మాధవస్య, అతడే సహ్ ఈశ భగవాన్, అతడే పూర్ణ పురుషోత్తమ భగవానుడు. ఎవరు, బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. మరి ఈ వసుధ అంటే ఈ భూమి ఎవరు, కృత్స్న సమస్తం ఈ భూమి అంతా కూడా వాసుదేవస్య ధీమతః మహిషి. మహిషి అంటే పట్టమహిషి అని చెప్పి అంటాం. పట్టమహిషి అంటే రాణి అని చెప్పి అర్థం. కాబట్టి ఈ భూమి ఎవరు అంటే భగవంతుని యొక్క భార్య, మాధవుని యొక్క భార్య అని చెప్పి అంటున్నారు. ఆమె ఈ భూమికి అధిష్టాన దైవము. 3వ శ్లోకం, కాపిలం రూపమాస్థాయ ధారయతి అనిశం ధరాం తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజాః. చూడండి, ఈ రాజకుమారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పూర్ణ పురుషోత్తమ భగవానుని యొక్క క్రోధము చేత అంటే కపిల రూపంలో ఈ భూమిని పోషిస్తున్నటువంటి పూర్ణ పురుషోత్తముని క్రోధము చేత వారందరూ కూడా దహించబడతారు అని చెప్పి బ్రహ్మదేవుడు భవిష్యవాణి చెప్పాడు అనమాట. అర్థవుతుంది కదా.
కాపిలం రూపమాస్థాయ అంటే కపిల రూపంలో ఉన్నాడట. ధారయతి అనిశం ధరాం. చూడండి, అనిశం అంటే ఎల్లప్పుడూ నిరంతరం ఏం చేస్తున్నాడట? ధారయతి ధరాం, భూమిని ధరిస్తూ, భూమిని భరిస్తూ అంటే పోషిస్తూ ఉన్నాడట. తస్య కోపాగ్నిన, అతని యొక్క కోపాగ్ని చేత, దగ్ధాహ అందరూ కూడా దగ్ధం అయిపోతారు. ఎప్పుడు? భవిష్యంతి త్వరలో అని చెప్పి అంటున్నాడు. నృపాత్మజ అంటే రాజకుమారులందరూ. ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే భగవద్గీతలో 10వ అధ్యాయం 26వ శ్లోకంలో పూర్ణ పురుషోత్తమ భగవానుడు అంటే కృష్ణుడు చెబుతాడు. ఏమంటాడంటే సిద్ధానాం కపిలో మునిహి అంటాడు. చూడండి, భగవద్ విభూతి యోగం 10వ అధ్యాయం. అందులో ఏమంటాడు? సిద్ధానాం కపిలో మునిహి అంటే పరిపూర్ణత సాధించిన వారు, అంటే సిద్ధి పొందినవారు. సిద్ధి పొందడం అంటే ఏమిటి? పెర్ఫెక్షన్ అని చెప్పి అంటాం. సిద్ధహస్తుడు అంటాం కదా మనం. సిద్ధహస్తుడు అంటే ఎవరు అంటే అతను ఎక్స్పర్ట్ అన్నమాట అందులో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే సిద్ధి పొందిన వారిలో నేను కపిల ఋషిని అని చెప్పి అంటున్నాడు. శ్రీల ప్రభుపాదులు వారు ఏమైనా వ్యాఖ్యానిస్తారంటే సిద్ధి పొందినటువంటి జీవులలో కపిలుడు ఎవరు? దేవహూతి కుమారుడైనటువంటి కపిలుడు. అతడు కృష్ణుని యొక్క ప్రతినిధి. అతడు కృష్ణుని యొక్క అవతారంగా పరిగణించబడతాడు. మరియు అతడి యొక్క తత్వం ఏదైతే ఉందో అది శ్రీమద్ భాగవతంలో ప్రస్తావించబడింది. తర్వాత మరొక కపిలుడు ప్రఖ్యాతిగాంచాడు, కానీ అతడి యొక్క తత్వం నాస్తికత్వంతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఆ నాస్తిక కపిలునికి భగవంతుని అవతారమైనటువంటి కపిలునికి సముద్రం అంత తేడా ఉందన్నమాట. ఇది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ కపిలుడు అంటే నాస్తిక కపిలుడు కాదు, ఇది అర్థం చేసుకోవాలి. ఏ కపిలుడు? కృష్ణుని అవతారమైనటువంటి కపిలుడు అనమాట. 4వ శ్లోకం. పృథివ్యాశ్చాపి నిర్భేదో దృష్ట్వ ఏవ సనాతనః సగరస్య చ పుత్రాణం వినాశో అదీర్ఘజీవినాం. చూడండి, ఇప్పటికే నిర్ణయించబడింది. ఏమిటి అంటే ఈ భూమి ప్రతి కల్పములోనూ ఆమె విభజించబడుతుంది అనేది ఇప్పటికే నిర్ణయించబడింది. అంతేకాకుండా ఈ సగరుని పుత్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారి యొక్క విధి ఏమిటంటే వారు కూడా నాశనం అవుతారు అని చెప్పి అంటున్నారు. చూడండి, అంటే మీరేం కంగారు పడొద్దు. భూమిని ఏదో సగరుని యొక్క పుత్రులు చీల్చేస్తున్నారని మీరేం భయపడొద్దు. ఎందుకంటే అది విధించబడింది ఇప్పటికే. ఏమని? ప్రతి కల్పంలో అంటే ప్రతి బ్రహ్మ యొక్క రోజులో కూడా భూమి విభజించబడాలనేది నిర్ణయించబడింది. కాబట్టి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ సగరుని పుత్రుడు ఎలాగో వీళ్ళు భస్మ అయిపోతారు, కంగారు పడొద్దు అని చెప్పి చెబుతున్నాడు. 5వ శ్లోకం. పితామహ వచ శ్రుత్వా త్రయస్త్రింశద్ అరిందమా దేవాః పరమ సంహృష్టాః పునర్జగ్ముర్యథాగతం. చూడండి, ఇక్కడ అరిందమా అని చెప్పన్నారు. అరిందమా అంటే ఏమిటి అర్థం? రాముణ్ణి అరిందమా అని ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. ఎవరు సంబోధిస్తున్నాడు? విశ్వామిత్రుడు. అరిందమా అంటే ఓ శత్రు సంహారకుడా. పితామహుడైనటువంటి బ్రహ్మ యొక్క వాక్కులను వినిన వారై ఈ 33 దేవతలు మరియు ఇతరులు కూడా గొప్ప ఆనందంతో తమ తమ యొక్క ధామాలకు తిరిగి వెళ్ళారట. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళారు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ చెప్పారు త్రయస్త్రింశత్ అని. త్రయస్త్రింశత్ అంటే 33 దేవతలు వచ్చారట అక్కడికి, బ్రహ్మదేవుడి దగ్గరికి. పునః జగ్ముహు తిరిగి వెళ్ళిపోయారు. ఎక్కడికి? యథా ఆగతం, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు. అయితే ఈ 33 దేవతలు ఎవరు ఇక్కడ చెప్తున్నారు. ఎవరంటే 33 దేవతలు 8 వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, అలాగే 2 అశ్వినులు. ఇంక తర్వాత వారితో వచ్చిన వారు ఎవరు అంటే గంధర్వులు, ఇక ఇతర దేవతలు వచ్చారట. అయితే ముఖ్యంగా ఇక్కడ ముందుండి మాట్లాడిన వాళ్ళు ఎవరంటే 33 దేవతలు. అందులో ఎవరెవరంటే అష్టవసువులు గురించి చెప్తాం మనం. తర్వాత 11 రుద్రులు ఉన్నారట, 12 ఆదిత్యులు ఉన్నారట, అలాగే 2 అశ్వినులు ఉన్నారట. 6వ శ్లోకం. సగరస్య చ పుత్రాణం ప్రాదురాసీన్ మహాత్మనాం పృథివ్యాం భిద్యమానాయాం నిర్ఘాత సమనిస్వనః. గొప్ప ధీమతులైనటువంటి గొప్ప వివేకవంతులైనటువంటి సగరుని యొక్క పుత్రులు భూకంపం వస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి ఒక గంభీరమైనటువంటి శబ్దాన్ని విన్నారట వారు భూమిని తవ్వుతూ ఉంటే. చూడండి, అదే కదా భిద్యమానాయాం అంటే తవ్వుతూ ఉన్నప్పుడు నిర్ఘాత సమనిస్వనః అని చెప్పన్నారు. చూడండి, నిర్ఘాత అంటే ఏమిటి? భూకంపము అని అర్థం. నిర్ఘాత సమ నిస్వనః
అంటే ఏమిటి? శబ్దాన్ని విన్నారట, గొప్ప శబ్దం. 7వ శ్లోకం. తతో భిత్వా మహీం సర్వే కృత్వా చాపి ప్రదక్షిణం సహితాః సాగరా సర్వే పితరం వాక్యమబ్రువన్. చూడండి, మరి భూమిని చీల్చిన తర్వాత భూమికి ప్రదక్షిణం చేసిన వారే, ప్రదక్షిణం చేయడం అంటే గౌరవంగా ప్రదక్షిణం చేయడం అని కాదు, అంటే మొత్తం భూమి అంతా కూడా చుట్టి వచ్చిన వారై, భూమిని చీల్చిన వారై సగరుని యొక్క పుత్రులందరూ కూడా సమావేశమై ఈ విధముగా తమ తండ్రితో మాట్లాడారట. చూడండి, తండ్రితో చెబుతున్నారు. పరిక్రాంతామహీ సర్వ సత్వవంతశ్చ సూదితాః దేవదానవ రక్షాంసి పిశాచోరగ కిన్నరాః. చూడండి, మేము మొత్తం భూమి అంతా చుట్టూ వచ్చాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? పరిక్రాంత. పరిక్రాంత అంటే ఏమిటి? పరిక్రమ చేశాం. పరిక్రమ అంటే ఏమిటి? మొత్తం తిరిగి చూసాం మేము. పరిక్రాంత మహీ సర్వ. మహీ అంటే ఏమిటి? భూమి. ఇప్పటికే మనకి 3 పదాలు వచ్చాయి భూమికి. మహీ అనేది ఒక భూమి ఒకటి వచ్చింది, అంతకుముందు వసుమతి అనేది ఒకటి వచ్చింది, ఇంకేం వచ్చింది? ధరణి అనేటువంటిది ఒకటి వచ్చింది. పదాలన్నీ కూడా వచ్చాయి. మేము శక్తివంతమైనటువంటి జీవులందరినీ కూడా, దేవతలను, దానవులను, రాక్షసులను, పిశాచులను, సర్పాలను, కిన్నెరులను అందరినీ కూడా సంహరించాం. ఇది భూమిని తవ్వేటప్పుడు. 9వ శ్లోకం. నచ పశ్యామహే అశ్వం తం అశ్వహరితారమేవ చ కిం కరిష్యామ భద్రం తే బుద్ధిర్ అత్ర విచార్యతాం. చూడండి, ఇంత చేసినా సరే, భూమిని చుట్టి మొత్తం శక్తివంతులైనటువంటి వారందరినీ కూడా సంహరించినా కూడా అశ్వాన్ని దొంగలించిన వారెవరో మేము కనుక్కోలేకపోయాం. కాబట్టి మీకు మంగళము జరుగుగాక, దయచేసి దీని గురించి మీరు ఆలోచించండి అని చెప్పి తండ్రికి వాళ్ళు నివేదించుకున్నారు. 10వ శ్లోకం. తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణం రాజసత్తమః సమన్యుర్ అబ్రవీత్ వాక్యం సగరో రఘునందన. ఓ రఘునందన, ఓ రామా, మరి తన పుత్రుల యొక్క మాటలను విన్నవాడై రాజులలో శ్రేష్ఠుడైనటువంటి, పాలకులలో శ్రేష్ఠుడైనటువంటి సగరుడు కోపంతో ఈ విధంగా మాట్లాడాడట. చూడండి, ఎందుకని కోపంతో ఉన్నాడంటే, వీళ్ళు యజ్ఞాశ్వాన్ని తిరిగి తీసుకురాలేకపోయారే అని చెప్పి, దాన్ని పట్టుకోలేకపోయారే అని. 11వ శ్లోకం. భూయ కణతభద్రం ఓ నిర్భిద్య వసుధాతలం అశ్వహర్తారమాసాధ్య కృతార్థశ్చ నివర్తత. మళ్ళీ తవ్వండి అని చెప్పి ఉంటున్నాడు. చూడండి, సగరుడు. భూయ కణత. చూడండి, మళ్ళీ తవ్వండి, మీ అందరికీ కూడా మంగళము జరుగుగాక. భూ ఉపరితలాన్ని తవ్వండి, ఈ అశ్వాన్ని దొంగలించిన వాడు ఎవడో వాడిని పట్టుకోండి, వాడిని పట్టుకొని మీరందరూ కూడా తిరిగి రండి మీ యొక్క కార్యం ముగిసిన తరువాత అని చెప్పి అంటున్నాడు సగరుడు. 12వ శ్లోకం. పితుర్వచనమాసాద్య సగరస్య మహాత్మనః షష్ఠిః పుత్ర సహస్రాణి రసాతలం అభిద్రవన్. చూడండి, తండ్రి యొక్క ఉపదేశాలను స్వీకరించిన వారై ఎవరు? ఈ మహాత్ముడైనటువంటి సగరుని యొక్క 60,000 మంది పుత్రులు మళ్ళీ రసాతలం వైపుకు దూసుకు వెళ్ళారట. 13వ శ్లోకం. కన్యమానే తతస్తస్మిన్ దదృశు పర్వతోపమం దిశగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. చూడండి, భూమిని తవ్వుతూ ఉండగా వారు విరూపాక్షుణ్ణి చూశారట. విరూపాక్షుడు ఎవరు అంటే దిగ్గజాలలో ఒకడు అని చెప్పి అంటున్నారు. చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? కన్యమానే తతస్తస్మిన్ దదృశు పర్వతోపమం దిశగజం విరూపాక్షం. క్షమించాలి, ఇక్కడ ఏమంటారంటే దిశాగజం విరూపాక్షం. దిశాగజం అంటే ఏమిటంటే అంతే, భూమికి కాపలా కాస్తున్నటువంటి ఒక ఏనుగు పేరు. అంటే దిగ్గజాలు అని చెప్పి అంటాం కదా మనం. ఆ దిగ్గజాలలో 8 దిగ్గజాలు ఉన్నాయి, అష్టదిగ్గజాలు అని చెప్పి అంటారు. అంటే భూమిని, ఇదంతా కూడా వైదికమైనటువంటి కాస్మాలజీ అనమాట, వేదిక్ కాస్మాలజీ అంటారు. అంటే ఇదంతా కూడా వైదిక భౌగోళ శాస్త్రం అన్నమాట. ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది, ఆధునిక జియోగ్రఫీకి ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. కాబట్టి వైదిక ఈ భౌగోళిక శాస్త్రాన్ని అనుసరించి ఈ భూమిని 8 గజములు అంటే 8 శక్తివంతమైనటువంటి ఏనుగులు మోస్తూ ఉంటాయి. అదవుతుంది కదా.
అయితే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఎప్పుడైతే ఈ ఏనుగులకి ఎప్పుడన్నా అవి కదిలాయనుకోండి అటు ఇటు ఏదో దురగపెట్టి ఏదన్నా కొంచెం కదిలితే భూకంపాలు వస్తాయని చెప్తారనమాట. అర్థం కదా. అందులో ఒక దిగ్గజము పేరు ఏమిటంటే విరూపాక్షుడు. కాబట్టి వారు ఆ విధంగా తవ్వుతూ ఉండగా ఈ భూమికి కాపలా కాస్తున్నటువంటి విరూపాక్ష అనేటువంటి ఏనుగుని చూశారట. అవి ఎంత ఉన్నాయటంటే ఒక పర్వతం అంత ఉందట విరూపాక్ష అనేటువంటి ఏనుగు. అతడు ఏం చేస్తున్నాడు, భూమిని మోస్తూ ఉన్నాడట తన యొక్క శిరస్సుపై. 14వ శ్లోకం. సపర్వతవనాం కృత్స్నాం పృథివీం రఘునందన శిరసాధారయాం ఆస విరూపాక్షో మహాగజ. ఓ రఘునందన, ఓ రామ, ఆ గొప్ప దిగ్గజమైనటువంటి విరూపాక్షుడు సమస్త భూమిని అంటే పర్వతములు అరణ్యములతో సహా సమస్త భూమిని మోస్తూ ఉన్నాడట విరూపాక్షుడు. 15వ శ్లోకం. యదా పర్వణి కాకుత్స్థ విశ్రమార్థం మహాగజ కేదా చాలయతే శీర్షం భూమికంపస్తథా భవేత్. ఇప్పుడే చెప్పుకున్నాను చూడండి, మనకి ఏం చెప్తున్నారు. ఓ కాకుత్స్థ, ఇక్కడ విశ్వామిత్రుడు చెప్తున్నాడు, భూకంపం అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ గొప్ప ఏనుగు తన యొక్క అసౌకర్యాన్ని తొలగించుకోవడానికి తన తలను విదిలిస్తుందో అప్పుడు భూకంపం వస్తుంది అని చెప్తున్నాడు. చూడండి, మనం చెప్పుకున్న రామాయణం అనేది సంపూర్ణ విద్య అని చెప్పి. కాబట్టి పూర్వం గురుకులాల్లో ఉన్నటువంటి అందరికీ తెలుసు భూకంపం ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు రకరకాలుగా టెక్టానిక్ ప్లేట్స్ ఏవో ఉంటాయి కింద. వీళ్ళు చెప్తుంటారు, సైంటిస్టులు ఏమంటారంటే సముద్రం కింద కొన్ని ప్లేట్లు ఉంటాయి, ఆ ప్లేట్లు ఏంటంటే కదులుతూ ఉంటాయి, కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని చెప్పి అంటారు. అంటే ఏం చేస్తాయంటే ఈ ఒక్కొక్క ఖండము దాని కింద ఒక ప్లేట్ ఉంటుందన్నమాట అని వాళ్ళు చెప్తారు. ఈ ప్లేట్లు జరుగుతూ ఉంటాయి, జరిగి ఒక్కోదాన్ని గుద్దుకున్నప్పుడు భూకంపాలు వస్తాయని చెప్తారు. అలాగే అవి జరిగినప్పుడు ఒకవేళ సముద్రం కింద ఉన్నటువంటి ప్లేట్లు కదిలాయనుకోండి, అప్పుడు పైన ఉన్నటువంటి నీళ్లు కదులుతాయి కాబట్టి సునామీ వస్తుందని చెప్తారు. అలాగే హిమాలయ పర్వతాలు ఇలాంటివన్నీ కూడా ఎలా సృష్టింపబడ్డాయంటే కింద ఉన్నటువంటి ఒక ప్లేటు పైన ఉన్నటువంటి ప్లేటు రెండు కూడా గుద్దుకున్నప్పుడు ఇలా ఎత్తు ప్రదేశం వస్తుంది కదా, అదే హిమాలయ పర్వతాలని చెప్పి సైంటిస్టులు చెప్తారు. వారి లెక్క వారిది. అయితే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఇక్కడ విశ్వామిత్రుడు చెప్తున్నాడు రాముడికి. చూడండి, రాముడు ఏమన్నా పిచ్చివాడా లేకపోతే విశ్వామిత్రుడు బుద్ధి లేనివాడా చెప్పండి. కాబట్టి మనం దేన్ని స్వీకరిస్తామనేది మనం ఆలోచించుకోవాలి. సైంటిస్టులు చెప్పింది అంగీకరిస్తామా లేకపోతే శాస్త్రంలో ఉన్నదా? ఎందుకంటే స్వయంగా రాముడికి చెప్తున్నాడు విశ్వామిత్రుడు, ఇదేమి జోక్ కాదు కదా చెప్పుకోవడానికి. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, కేదాచ్ చాలయతే శీర్షం భూమికంపస్తథా భవేత్ అని చెప్పున్నారు. భూమికంపస్, అదే మనం తెలుగులో ఏమంటాం, భూకంపము అని చెప్పంటాం. భూమి ఎప్పుడు కంపిస్తుందంటే ఎప్పుడైతే ఆ గొప్ప మహాపర్వతం అంతటి ఈ మహాగజము అసౌకర్యాన్ని తొలగించుకోవడం కోసం తలను అటు ఇటు జరుపుతుందో అప్పుడు భూకంపం వస్తుంది అని చెప్పారు. ఈ విధంగా మనకి విశ్వామిత్రుడు ఈ కపిలదేవుడు సగరుని యొక్క పుత్రులను శిక్షించడం అనేటువంటి చర్చ మళ్ళీ మనం భగవంతుని యొక్క చిత్తం అయితే మళ్ళీ కలిసినప్పుడు చర్చిద్దాం. ఇంతటితో ఈరోజు మనం ముగిద్దాం. శ్రీ వాల్మీకి రామాయణం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ. ఘనాఘనత్యం సకలగుణార్ణవశ వందే గురశ్రీచరణారవిందం.